11 సంవత్సరాల తర్వాత అమరావతిలో గణతంత్ర వేడుకలు జరగటం అసలు ఒక అమరావతి వాసికి ఎలా ఉందండి? అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మేమైతే చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ గణతంత్ర దినోత్సవాలు ఫస్ట్ టైం అమరావతి రాజధాని అన్నాక ఫస్ట్ టైము ఇంత ఎత్తున జరపటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ప్లస్ రైతులకి ప్లాట్లు ఇవన్నీ అలాట్ చేసి ఏం చేస్తారులే పొలాల్లో ఇంత అంత అనుకున్నాం, కానీ పొలాలైనా సరే చాలా బాగా మాకు ఏర్పాట్లు చేశారు. గ్యాలరీల్లో అయితే నిండా జనం అయితే బాగా వచ్చారండి. పైపెచ్చు రైతులు కార్డులు కూడా ఇచ్చి ఇన్విటేషన్ కార్డులు సిఆర్డిఏ వాళ్ళు ఇచ్చి కంపల్సరీ రైతులు రమ్మన్నారండి, అందరు రండి అని చెప్పి మాకు మెసేజ్లు పెడతాం, కానీ ఫోన్ నెంబర్లు ఉండే వాళ్ళకి అన్నీ చేశారు. నాకైతే చాలా బాగుందండి, వాళ్ళ సంతోషం అనిపించింది. ఎందుకంటే క్యాపిటల్ అంటే ఇట్లాగే కదా ఉండేది. మరి మనం హైదరాబాద్ అప్పుడు చూసాం, మేము ఇంకా ఇక్కడ విజయవాడ మున్సిపల్ స్టేడియంలో చేసినా కూడా అంత పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ హైదరాబాద్ అప్పుడు వాళ్ళ రిపబ్లిక్ డే అంటే ఘనంగా చేసేవాళ్ళు. ఆ కవాతులు కానీ శకటాలు కానీ మనం చూసేవాళ్ళం అప్పట్లో రాజధాని అప్పుడు. కానీ తర్వాత మన రాజధాని అన్నాక అది కొంచెం స్పీడ్ అంత లేదు, శకటాలు బొకటాలు అన్నీ ఏమీ లేవు, ఊరికే చేసేవాళ్ళు ఫ్లాగ్ ఎగరే స్టేడియంలో. ఆ వరకే ఆ ముఖ్యమైన వాళ్ళు డీజీపీ స్థాయి వాళ్ళు లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళే వచ్చి జరుపుకునేవాళ్ళు. కానీ వాళ్ళ రైతులు అందరినీ కూడా భాగస్వాములు చేసి ఇవాళ లైవ్లో మాకు దగ్గరగా ఇవన్నీ చూడటం మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ప్లస్ ఆ శకటాల్లో ఇవాళ రాజధానిలో ఏదైతే వీళ్ళు చేస్తున్నారో బాబు గారు ప్రభుత్వం, అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జనానికి P4 కానీ మరి మహిళల సాధికారత మహిళల స్వావలంబన కానీ వీళ్ళందరూ ఏదైతే అది మొత్తం శకటాల రూపంలో చక్కగా ప్రజెంట్ చేయటం కూడా చాలా బాగుందండి. అది మాత్రం మాకు ఎన్డీఏ కూటమి గెజిటెడ్ నోటిఫికేషన్ అంటే అమరావతి రాజధాని అని చెప్పి గెజిట్ చేయటం ఉన్న తరుణంలో ఇలా గణతంత్ర వేడుకలు కూడా అమరావతిలో జరగటం ఎలా ఉంది అసలు? అదే కదా ఇప్పుడు బాబు గారు ఖచ్చితంగా చెప్పాడు, ఆయన చెప్పకనే. ఎందుకంటే గణతంత్ర వేడుకలు చెప్తే ఇక్కడే ఇక అమరావతి రాజధాని ఫిక్స్ అయిపోయింది, ఇక మేము చేసేసాము ఇక్కడే ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసినట్లే అయిందండి. గజిట్ కూడా పెడతామంటున్నారు రేపు పార్లమెంట్ సెషన్స్లో. తప్పకుండా గజిట్ కూడా మూవ్ అయ్యి అమరావతి రాజధాని అని చేయాల్సి చేస్తారని మేము అనుకుంటున్నాం కేంద్రం కూడా. ఎందుకంటే ఇంతమంది భూములు పూలింగ్లు ఎక్కడా లేని విధంగా ఒక్కసారిగా ఇంత భూమి ఎక్కడా ఇవ్వాల. ఇచ్చే పూలింగ్ జరిగితే ఎక్కడో జర్మనీయో జపాన్ అంటున్నారు, కానీ ఇంత పూలం అయితే ఎక్కడ ఇంట్లో రకంగా ఒక వైలెన్స్ లేకుండా ఇచ్చినప్పుడు ఇన్ని కష్టాలు పడినప్పుడు తప్పకుండా మోడీ గారు కూడా అర్థం చేసుకొని కేంద్రంలో మరి వాళ్ళదే ఎక్కువ హవా కూడా వాళ్ళదే కనుక మూవ్ చేసి దాన్ని ఖచ్చితంగా ఇక్కడే అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళు గజిట్ ఇస్తే ఇంకా ఆనందం అండి. అన్న నమస్తే అన్న. ఏంటి ఈ రోజున అమరావతిలో గణతంత్ర వేడుకలు జరుగుతూ ఉన్నాయి, ఎలా ఉందన్న ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఈ రోజున అమరావతి రైతుగా రాజధాని నడిబొడ్డున ఈ గణతంత్ర వేడుకలు 77వ గణతంత్ర వేడుకలు జరగటం అనేది అమరావతి రైతుగా మేమైతే ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. నిజంగా కళ్ళుండి కళ్ళు మూసుకుపోయినటువంటి కబోదులు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇటు చూడండి. ఏదైతే నువ్వు గ్రాఫిక్స్ బిల్డింగ్లు అన్నావో, ఏదైతే శ్మశానం అన్నావో, ఏదైతే ఎడారి అన్నావో, ఏదైతే అడివి అన్నావో, దానిని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ నిర్వహించడం ఒక్కసారి నువ్వు కళ్ళు తెరుచుకొని చూడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా అమరావతిలో ఇలా చేయటం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక అమరావతి వాసిగా? నేను చెప్పేది అదేనండి. ఈ రోజున అమరావతి రైతులకి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. మాకు ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి ఒక పాసులు ఇచ్చి మమ్మల్ని గౌరవించి ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ రాజధానిని గుర్తించి ఈ రోజున ఇక్కడ పెరేడ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రం నలుమూలల నుండి అధికారులు వచ్చారు, రాష్ట్ర నలుమూలల నుంచి ఈ కార్యక్రమాన్ని చూడటానికి ప్రజలు వచ్చారు. ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిడతమే కానీ తిట్టనోళ్ళు లేరు. అరే ఏందిరా ఇక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుంటే, ఇక్కడ ఎంత బిల్డింగులు జరుగుతుంటే, ఇక్కడ ఎంత బాగా జరుగుతుంటే రాష్ట్రానికి సెంటర్లో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేశాడు, ఈ విధంగా ఫేక్ మాటలు మాట్లాడాడు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి మోహన కాడ్రిచ్చి ఉమ్మేసిన వాళ్ళే. సార్ నమస్తే అండి. ఏంటి ఈ రోజున అమరావతిలో గణతంత్ర వేడుకలు జరగటం అసలు ఒక అమరావతి వాసిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అసలు చాలా ఆనందంగా ఉందయ్యా. ఎందుకంటే
గణతంత్ర వేడుకలు ఎక్కడో ఢిల్లీలో జరుగుతాయి, మళ్ళీ అది ఇంతకుముందు హైదరాబాద్లో జరిగాయి. తర్వాత ఇక్కడ ఈ రాజధాని విడిపోయిన తర్వాత విజయవాడ అది స్టేడియంలో ఏదో జరుగుతుంటే కొంతమంది ఏదో వెళ్ళేవాళ్ళు. మేము ఏదో టీవీలో చూసి గణతంత్ర దినోత్సవం కావాలని చెప్పి ఏదో అనుకునేవాళ్ళం. అని ఈరోజు చాలా ఆనందంగా గవర్నమెంటు బాగా అమరావతిలో ఇక్కడ 22 ఎకరాలు బాగా గ్రౌండ్ తయారు చేసి గణతంత్ర దినోత్సవం అంటే ఇట్లా చేస్తారు కావాలా అని చెప్పి ఆ శకటాలు కానీ అవి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ వాళ్ళు గత ఈ 18 నెలల్లో వాళ్ళు చేసిన పరిపాలన విధానం కానీ గవర్నర్ గారు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందయ్యా. బాగా చేశారు, జనం కూడా బాగా హర్షించారు. రాజధాని రైతులు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ చాలా ఆనందంగా ఉంది. అంటే ఓ పక్కన గత 5 ఏళ్ల పాలనలో అలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చేయొచ్చు గణతంత్ర వేడుకలు మన రాష్ట్రం తరపు నుంచి కూడా, కానీ ఎందుకు చేయలేకపోవచ్చు అనుకోవచ్చండి. ఆయన ఎక్కడా చేయలా, కనీసం కనీసం మంచినీళ్ళు కూడా ఇలా ఆయన ఏదైనా మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మంచినీళ్ళు ఇచ్చిన బాపత కూడా కనపడాల. అదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో మీటింగులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ 18 నెలల్లో అని చెప్పి పోతే నీళ్ళకి అల్పాహారానికి భోజనాలకి ఎటువంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఏదైనా మీడియా మిత్రులు వచ్చినా చివరి రైతులు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఎవరికి ప్రతి ఒక్క మనిషికి మంచినీళ్ళకి కానీ ఆహారానికి కానీ ఇబ్బంది లేకుండా మీటింగులు బాగా చక్కగా నిర్వర్తిస్తున్నారు. మరి ఇటువంటి మీటింగు ఒక్కటి కూడా 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఏ ఒక్కళ్ళు కూడా మేము చూడలే ఎక్కడ. సరే అమరావతిలో పెట్టకపోతే బయట కూడా ఎక్కడ పెట్టిన దాఖలు లేవు. ఏదో మొక్కుబడిగా చేశాడు కానీ ఇంత బాగా చేయలే. ఫైనల్గా అయితే దీని పట్ల చాలా ఇదిగా ఉత్సాహంగా ఉన్నారు అయితే. చాలా ఆనందంగా ఉంది. నేను కాదు, మా రైతులు మీరు ఎవరినన్నా అడగండి 29 గ్రామాల్లో చాలా ఆనందంగా బాగా చేశారు. ఏంటి ఈ రోజున అమరావతిలో గణతంత్ర వేడుకలు జరుగుతూ ఉన్నాయి, ఎలా ఉందని అసలు ఇక్కడ ఏంటి గతంలో ఎప్పుడూ లేని విధంగా జరుగుతూ ఉందా లేక ఏదో తూతు మంత్రంగా చేస్తూ ఉన్నారు? అసలు స్థానికంగా రైతులుగా ఈ ప్రాంత వాసులుగా భూములు ఇచ్చినటువంటి రైతులుగా మేము పట్టలేని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కూర్చొని భోంచేసిన ప్లేస్లో, మేము ట్రాక్టర్లతో దున్నిన ప్లేస్లో, మేము నడిచినటువంటి ప్రాంతంలో ఈరోజు చక్కటి భవనాలు, అదేవిధంగా గణతంత్ర దినోత్సవాల్ని కూడా అమరావతిలో జరపటం నిజంగా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే గతంలో వాస్తవ పరిస్థితి అంటే గతంలో ఎప్పుడు జరగలేదు ఇక్కడ? గతంలో కాదు, మేము పుట్టిన దగ్గర నుంచి మా ఊరు రాజధాని అవుతుందని కానీ ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ ఉంటుంది కానీ మాకు తెలియదు, ఏది ఎలా జరిగిద్దో తెలియదు. సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజులు టీవీల్లో చూసేవాళ్ళం. ఈరోజు డైరెక్ట్గా చూసిన తర్వాత ఆ ప్రోటోకాలు, నిబంధనలు, అదేవిధంగా గ్యాలరీలో ఉన్నటువంటి గౌరవం, రైతులకు ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఒక గ్యాలరీ, దానికి సంబంధించి మాకిచ్చినటువంటి పాసులో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని గుర్తించింది, గౌరవించింది అని చెప్పేసి నమ్ముతా ఉన్నాం. అంటే ఆ ఢిల్లీ స్థాయిలో జరిగిందా లేకేంటన్నా? ఢిల్లీ స్థాయి కూటమి ప్రభుత్వం, ఢిల్లీ స్థాయి ఇంటర్నేషనల్ అనకూడదు, ఇది కూటమి ప్రభుత్వం, ఇందులో బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి పెరేడ్ గ్రౌండ్స్ కానివ్వండి, ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకి కూటమి బీజేపీ యొక్క సహకారం కూడా పూర్తిగా ఉందనే భావించాలి కదా.